బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ వేదికగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం కేసీఆర్ ఫిర్యాదు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అవినీతికి అక్రమాలకు పాల్పడి వేల కోట్ల రూపాయలు సంపాదించారన్నారు. కేసీఆర్ నాయకుల కొనుగోలుకు శ్రీకారం చుట్టారన్నారు జూపల్లి. విద్యార్థులు ఉద్యోగుల వ్యతిరేకత తట్టుకోలేకనే కొనుగోలుకు దిగజారుతున్నారని దూషించారు. ఇక ప్రభుత్వ ఇరిగేషన్ పథకాల మీద అవినీతి స్కామ్ చేసి వేల కోట్ల రూపాయలు అక్రమార్జన చేశారన్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడా లేని విధంగా రాష్ట్ర స్థాయి నాయకులను 10 కోట్లకు, జిల్లా స్థాయి నాయకులను 50 కోట్లకు, తాలూకా స్థాయి నాయకులను లక్షల్లో సంతలో పశువులుగా కొనుగోలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బ్రేకింగ్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ వేదికగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం కేసీఆర్ ఫిర్యాదు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అవినీతికి అక్రమాలకు పాల్పడి వేల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. కేసీఆర్ నాయకుల కొనుగోలుకు శ్రీకారం చుట్టారన్నారు జూపల్లి. విద్యార్థులు ఉద్యోగుల వ్యతిరేకత తట్టుకోలేకనే కొనుగోలుకు దిగజారుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఇరిగేషన్ పథకాల మీద అవినీతి స్కామ్ చేసి వేల కోట్ల రూపాయలు అక్రమార్జన చేశారన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగానే రాష్ట్ర స్థాయి నాయకుల్లో 10 కోట్లకు, జిల్లా స్థాయి నాయకులు 50 కోట్ల రూపాయలకు, తాలూకా స్థాయి నాయకులు లక్షల్లో సంతలో పశువులుగా కొనుగోలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పుట్టొచ్చినట్టుగా కనపడిన పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్న కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో కేసీఆర్ కింద మీద పడి ఎట్లయినా అధికారులు రావాలి అనేటువంటి దుగ్ధతోటి ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ దేశానికి ఆదర్శమని చెప్పుకుంటున్న కేసీఆర్ దిగజారిన రాజకీయం చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడి వందలు కాదు వేల కోట్ల రూపాయలు సంపాదించి ప్రభుత్వ అభివృద్ధి స్కీముల పేరు మీద అది ఇరిగేషన్ అయినా, మిషన్ భగీరథ కూడైనా దాని వెనుక కూడా విపరీతమైనటువంటి అవినీతి కార్యక్రమం చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించి ఇవాళ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. మూడవడు పోయింది. వ్యతిరేకత పుట్టొచ్చినట్టుగా కనపడిన పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్న కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగ యువకులు పూర్తిగా ప్రభుత్వానికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో కేసీఆర్ కింద మీద పడి ఎట్లయినా